మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు వాక్య ధ్యానాంశం మనకి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెప్పుకునేది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినగాక. ప్రియులారా, ఈ యొక్క సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ మనకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సాదృశ్యంగా కనపడుతున్నారు. జ్ఞానము నివాసము కట్టుకొని. జ్ఞానం అనగా ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాము. అనగా జ్ఞానం అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. దానికి 7 స్తంభములు చెప్పుకునేది. ఈ యొక్క 7 స్తంభములు సంపూర్ణతకు సాదృశ్యంగా కనపడుతున్నది పిల్లారా. అయితే ఈ యొక్క నివాసము ఆత్మీయ రక్షణకు సాదృశ్యంగా కనపడుతున్నది. ఈ యొక్క నివాసము సంపూర్ణతకు సాదృశ్యంగా కనపడుతున్నది. విశ్వాసులైన మనము మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి మన యొక్క హృదయాల్లో మనం చోటిస్తున్నాము. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన యొక్క హృదయాల్లో నివసిస్తున్నాడా? ఒకవేళ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన యొక్క హృదయాల్లో నివసిస్తున్నట్లయితే ఇదిగో నీకు ఆత్మీయ రక్షణ, నీ యొక్క ఆత్మీయ జీవితానికి సంపూర్ణత ప్రియులారా. అయితే ప్రియులారా, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాము. మన యొక్క హృదయాల్లో నిజంగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు నివసిస్తున్నారా? నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి నీ యొక్క హృదయంలో చోటిస్తున్నావా? ఒకవేళ నీ యొక్క హృదయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి చోటు ఇయ్యకపోతే, ఇదిగో క్రీస్తు వారు నీ యొక్క హృదయంలో నివసించకపోతే నీకు ఆత్మీయ రక్షణ లేదు ప్రియులారా. ఇదిగో నీ యొక్క జీవితానికి సంపూర్ణత లేదు. కాబట్టి ప్రియులారా, బుద్ధిమంతునిగా మనం ఉన్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి మన యొక్క హృదయాల్లో మనం చోటిస్తాం. అయితే ఈ యొక్క సామెతల గ్రంథము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నివాసం ఎలా ఉన్నది? ఆ యొక్క నివాసము ఆత్మీయ రక్షణకు సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. నీ యొక్క జీవితంలో కూడా నీ యొక్క హృదయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి నువ్వు చోటిస్తే ఇదిగో నీకు ఆత్మీయ రక్షణ. క్రీస్తు నీలో నివసించినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితానికి సంపూర్ణత. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనంలో మనం చూసినట్లయితే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇండ్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈయన మాటలు విని, ఎవరి మాటలు విని? మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. అయితే విశ్వాసులైన మనము ప్రతి వారము మనము దేవుని సంఘానికి వెళ్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము. ఇదిగో వారంలో ఉన్న కూడికలు కూడా మనం పోతున్నాము, దేవుని వాక్యం మనం వింటున్నాము. అక్కడి వరకే మన యొక్క జీవితాలు ఉన్నాయి, అక్కడి వరకే మన యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోతుంది ప్రియులారా. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు? వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు. వినడమే కాదు కానీ వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద ఇండ్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉండాలి అనంటే దేవుని యొక్క మాటలు వినాలి, వాటి చొప్పున మనము క్రియలు చేయాలి. ఎప్పుడైతే నీవు క్రియలు చేశావో ఇదిగో బండ మీద ఇండ్లు కట్టుకునిన బుద్ధిమంతుని లాగా ఉంటావు ప్రియులారా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి కొట్టెను, అయినా ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు అనే మాటను మనం చూస్తున్నాం. నీ యొక్క ఆత్మీయ జీవితము ఇదిగో క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉందంటే, ఆ యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడింది కనుక వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసరి కొట్టినా నీ యొక్క జీవితము క్రీస్తు అనే బండ మీద వేయబడినది కనుక, ఆ యొక్క పునాది బలమైనది కనుక ఇదిగో నీవు ఆత్మీయ జీవితంలో పడిపోవు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకున్నాం. అయితే బుద్ధిహీనుడు ఎలాంటి వాడంట? వాడు ఇసుక మీద వాడు ఇండ్లను ఏర్పరచుకుంటున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి కొట్టెను, వాని యొక్క పునాది ఇసుక మీద ఉన్నది కనుక
వాడు పడిపోయాను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే విశ్వాసులైన మనము క్రీస్తు అనే బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుంటున్నాము. ఒకవేళ నీవు క్రీస్తు అనే బండ మీద మన యొక్క నివాసాలను మనం కట్టుకున్నట్లయితే, మన యొక్క జీవితాలను మనం కట్టుకున్నట్లయితే, ఇదిగో నీవు క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేయబడిన వాడివి కనుక నీవు బుద్ధిమంతుడివి. ఇదిగో నీ యొక్క జీవితానికి తిరుగులేదు. ఎందుకంటే నీవు క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేసుకున్నావు. దాని మీద నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకున్నావు. అయితే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు చెప్తున్నాడు. కొరింథీ అనే సంఘాన్ని క్రీస్తు అనే పునాది మీద కట్టాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. అయితే ఇక్కడ మేము కేవలం జతపని వారమే అంటున్నాడు. నేను ఇదిగో నారు నాటిదిని, నీరు అప్పుల్లో పోశాడు, వృద్ధి చేయవాడు దేవుడే అంటున్నాడు ఇక్కడ. ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే 9వ వచనము, మేము దేవుని జతి పనవారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఈ యొక్క మాటలు చదవడానికి ఎంతో అందంగా ఉన్నాయి కదా. మనము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాము. మనం నిజంగా దేవుని గృహమునై ఉన్నామా? మన హృదయంలో ఎంత చెడు ఉందో కదా. కాబట్టి మనము దేవుని వాక్యంతో మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మన యొక్క హృదయాల్లో ఎవరున్నారు? మన ప్రభువైన యేసు క్రీస్తు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు ద్వారా, మనము దేవుని గృహమునై ఉన్నాము. అయితే ఆ యొక్క గృహములో ఎవరున్నారు? నీ యొక్క హృదయంలో ఎవరున్నారు? నీ యొక్క మనస్సు దేవుని మీద ఆధారపడి ఉంటే, నీ యొక్క హృదయము దేవుని మీద ఆధారపడి ఉంటే అది దేవుని గృహం. కానీ నీ హృదయము దేని మీద ఆధారపడి ఉన్నది? ఏ ఆలోచనల చేత నిండుకొని ఉన్నది? కాబట్టి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోగలరా. ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, నీ యొక్క హృదయం ఎలా ఉన్నది? ఇదిగో నీవు దేవుని గృహమునై ఉన్నావు. నీ యొక్క గృహాన్ని నువ్వు ఎలా పెట్టుకున్నావు? పాపంతో నిండుకొని ఉన్నదా నీ యొక్క గృహము? పాపంతో నిండుకొని ఉంటే నీ యొక్క గృహము, దేవుడు నీలో నివసించడు ప్రియులారా. నీవు దేవుని వ్యవసాయమునై ఉన్నావు కదా. కాబట్టి ప్రియులారా, విశ్వాసులైన మనము రక్షింపబడిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితాలు మనం కాపాడుకోవాలి ప్రియులారా. మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము వృద్ధి చేసుకోవాలి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. దేనిలో పునాదిని వేశాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు వారిలో పునాది వేశాడు ప్రియులారా. ఇక్కడ కొరింథీ సంఘాన్ని క్రీస్తు అనే పునాది మీద కట్టాడు. నేటి సంఘాల్లో మనం సంఘం కడుతున్నామంటే మనం డబ్బులుంటే మనం సంఘం కడుతున్నాము అని కాదు. కానీ ఇదిగో మనం సంఘం ఎలా కట్టేవారిగా మనం ఉండాలనంటే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టాలి. ఆయన యొక్క భయంతో, విధేయతతో మనము దేవుని యొక్క సంఘాన్ని మనం కట్టాలి. ఇక్కడ క్రీస్తు అనే పునాది మీద అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని కడుతున్నాడు. అయితే విశ్వాసులైన మనము ఆ యొక్క పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం? అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలను. నీవు దేవుని నమ్ముకుంటే సరిపోదు. క్రీస్తు అనే పునాది మీద నీవు కట్టబడిన తర్వాత, క్రీస్తు అనే పునాది వేయబడిన తర్వాత, ఆ యొక్క పునాది మీద నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా నువ్వు కట్టుకుంటున్నావో నీవు జాగ్రత్తగా చూచుకోనవలను. అయితే ప్రియులారా, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉంది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కింది వచనాల్లో చెప్తున్నాడు ప్రియులారా, ఇదిగో ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును కదా. ఇదిగో క్రీస్తు అనే పునాది మీద
నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? బంగారముతో వెండితో వెలగల రాళ్లతో కట్టుకుంటే ఇదిగో ఒక రోజున అగ్ని చేత అది బయలుపరచబడుతుంది ప్రియులారా. అప్పుడు నువ్వు ఆ యొక్క అగ్ని చేత బయలుపరచబడిన తర్వాత ఆ యొక్క పరీక్షలో నీవు నెగ్గుతావు ప్రియులారా. లేదంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నీవు గడ్డితో, రాళ్లతో, కోయకాలుతో నీవు కట్టుకున్నట్లయితే ఇదిగో అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు నీవు కాలిపోతావు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నువ్వు ఎలా కట్టుకుంటున్నావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. అయితే విశ్వాసులైన మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం ఎలా కట్టుకోవాలి? బంగారము, వెండి, వెలగల రాళ్లతో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం కట్టుకోవాలి ప్రియులారా. అంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళనంటే ఇదిగో నీవు దేవుని మీద చూపే భయము, విధేయత, విశ్వాసము, సహనము, ఓర్పు, వీటన్నిటితో నీవు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఎప్పుడైతే నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు అలా కట్టుకుంటావో నీవు రక్షింపబడతావు. అయితే ప్రియులారా, కిందున్న మాటలను మనం చూసినట్లయితే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతము పుచ్చుకొనును అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాటలు విశ్వాసికే కాదు కానీ సంఘ కాపరికి కూడా ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు అనే పునాది మీద కొరింథీ సంఘాన్ని కట్టిన తర్వాత ఇక్కడ విశ్వాసులకు చెప్తున్నాడు. నెక్స్ట్ నడిపించుకునే ఆ యొక్క సంఘ కాపురులకు కూడా ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. సంఘాన్ని మనము క్రీస్తులో మనం కట్టాలి. ఒకవేళ నీవు క్రీస్తులో కట్టని ఎడల ఇదిగో ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడతాడు వాడు. అంతే. లేదు, వండర్ఫుల్ గా ఇదిగో ఆ యొక్క సంఘాన్ని క్రీస్తు అనే పునాది మీద వాడు కట్టాడో వాడి జీతం పుచ్చుకొను. అది విశ్వాసి కావచ్చు, సంఘ కాపరి కావచ్చు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాలను మనం క్రీస్తులో మనం కట్టుకుంటాము. దేవుని జ్ఞానం మీద నిర్మించబడిన జీవితము చాలా స్థిరంగా ఉంటుంది ప్రియులారా. దేవుని జ్ఞానం మీద మనము మన యొక్క జీవితాలను మనము కట్టుకుందాము. లేదు నేను పెద్ద జ్ఞానిని అని నువ్వు అనుకుంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడని మనం చూసినట్లయితే ఆ యొక్క జ్ఞానం గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. మూడవదిగా మీరు దేవుని ఆలయమై ఉన్నారనే మాటను చెప్తున్నాడు. మొదటిగా దేవుని వ్యవసాయమునై ఉన్నారు, రెండవదిగా దేవుని గృహమునై ఉన్నారు, మూడవదిగా ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. క్రీస్తు నీలో నివసించినట్లయితే ఇదిగో నీవు దేవుని ఆలయమై ఉన్నట్లే కదా ప్రియులారా. అయితే ఆ యొక్క మాటలను మనం చదువుకున్నట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీకు తెలుసు కదా. దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలుసు కదా. ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అనే మాటను మనం చూస్తున్నాం. అయితే విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని పడగొట్టే మాటలు ఇది అన్యులు కాదు కానీ విశ్వాసులే, విశ్వాసులే మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ప్రియులారా. సంఘ కాపరులు కూడా విశ్వాసులను బలహీనపరిచే మాటలే మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇది ఎంతో దుఃఖకరమైనది ప్రియులారా. ఇదిగో ఒక విశ్వాసి ఆ యొక్క విశ్వాసములో, ఆ యొక్క ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు మనం బలహీనపరుస్తున్నాము. క్రీస్తు ఆత్మ వానిలో ఉన్నప్పుడు వానిను బలహీనపరుస్తే ఇదిగో ఆ యొక్క మాట మనం చదువుకున్నట్లయితే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయడు. కాబట్టి మనం భయంతో ఉన్నాము. ఒకరి ఆత్మీయ జీవితాన్ని మనము తీర్పు తీర్చకూడదు. ఎప్పుడైతే ఒకరి ఆత్మీయ జీవితాన్ని నీవు బలహీనపరిచినట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నీవు దేవుని ఆలయమే ఉన్నావు. నీవు దేవుని ఆలయమే ఉన్నావని నీకు తెలియదా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడని నీకు తెలియదా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు నీవు ఎంత భయం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు నీవు ఇతరులను ఆత్మీయతలో బలహీనపరుస్తున్నావా? అయితే ప్రియులారా, కిందున్న మాటను మనం చదువుకున్నట్లయితే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మనం ఆలయమై ఉన్నాము.
మనం పరిశుద్ధత కలిగి మనం జీవించాలి ప్రియులారా. పరిశుద్ధత కలిగేది మనం జీవించాలి. అయితే మనం జ్ఞానులు మనం అనుకుంటే మనం తప్పు చేసిన వారమే ప్రియులారా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోకమందు తనను జ్ఞానినని అనుకుని నెడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. నీ యొక్క జ్ఞానంతో నీవు నీ యొక్క నివాసాన్ని నువ్వు కట్టుకోవాలనుకుంటే ఇదిగో వ్యర్థమే ప్రియులారా. నీవు బుద్ధిహీనుని పోలి ఉన్నావు. ఈ యొక్క లోక జ్ఞానం చేత నేను బతుకుతానంటే ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకొనలేవు. కాబట్టి ఈ యొక్క లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా కనపడుతున్నది. ఇదిగో ఈ యొక్క లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రివాణ్ణి కూడా చేస్తాడు. కాబట్టి దేవుని జ్ఞానం చేత మనం నడిపింపబడతాం. ఇదిగో క్రీస్తు అనే పునాదిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టాలి. క్రీస్తు అనే బండ మీద ఇదిగో మన యొక్క నివాసాన్ని, మన యొక్క ఇంటిని మనం కట్టుకున్నాం. ఎప్పుడైతే మనము ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద మన యొక్క నివాసాన్ని మనం కట్టుకుంటామో, క్రీస్తు అనే పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుంటామో, నీవు బుద్ధిమంతుని పోలి ఉండు. కాబట్టి ప్రియులారా, నీ యొక్క మనసులో, నీ యొక్క హృదయంలో క్రీస్తు నివసిస్తున్నాడా? క్రీస్తు నివసించినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితానికి సంపూర్ణత. క్రీస్తు నివసించినట్లయితే నీవు బుద్ధిమంతుని పోలి ఉంది. క్రీస్తు నివసించినట్లయితే ఇదిగో నీవు నీ యొక్క ఆత్మీయ జీవితానికి రక్షణ. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాలను మనం క్రీస్తులో మనం కట్టుకున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ఇదిగో ఎంతో భయంతో, ఎంతో భక్తితో, విధేయతతో, దేవుని జ్ఞానంతో మన యొక్క జీవితాలను మనం కట్టుకున్నాము. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.